ఆయిల్ పామ్ తోటల విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలుస్తూ గర్వకారణంగా ఉంది. 2014 నుంచి ఆయిల్ పామ్ ధరల్లో తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్న రైతు రెండేళ్లుగా పెరిగిన ధరలతో కొంత సంతృప్తిని వ్యక్తం చేస్తున్నాడు. ఈ పంటకు మధ్య దళారుల బెడద లేకపోవడంతో స్థిరమైన ఆదాయాన్ని అందించే పంటగా ఆయిల్ పామ్ గుర్తింపు పొందింది. నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు, అటు రాయలసీమలోని అనంతపురంలోను, తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలోనూ ఈ తోట పంట విస్తరించి ఉంది. పంట విస్తరణకు ప్రభుత్వ రాయితీలు కూడా తోడవటంతో సాగులో రైతు ఉత్సాహంగా ముందడుగు వేస్తున్నాడు. ఈ తోట పంటకు మంచి యాజమాన్య పద్ధతులు కూడా తోడైతే ఎకరాకు 15 టన్నుల దిగుబడిని పొందే వీలుందని ఉద్యాన శాఖ తెలియజేస్తోంది. ఆయిల్ పామ్ సాగులో అధిక దిగుబడికి దోహదపడే మేలైన యాజమాన్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కోస్తా జిల్లాల్లో శరవేగంగా విస్తరిస్తున్న తోట పంట ఆయిల్ పామ్. నూనె గింజల్లో అత్యధిక రికవరీ కలిగిన ఏకైక పంటగా ఆయిల్ పామ్ పేరుగాంచింది. నీరు నిల్వ ఉండని సారవంతమైన నల్లగరప నేలలు, ఎర్ర నేలలు ఈ పంట సాగుకు అత్యంత అనుకూలం. అయితే నీటి వసతి ఉన్న ప్రాంతంలో ఇసుక భూముల్లో కూడా రైతులు ఈ పంటను సాగు చేస్తున్నారు. దీర్ఘకాలం పాటు కొనసాగే ఈ తోటల్లో మొక్కలు నాటిన దగ్గర నుండి రైతులు యాజమాన్యంపై తగిన శ్రద్ధ పెడితే మంచి ఫలితాలు సాధించవచ్చని సూచిస్తున్నారు సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సుధా జాకబ్. ఆయిల్ పామ్ అనేది నీరు ఎక్కువగా తీసుకునేటువంటి పంట. అందుకనే దీని సాగుబడిని కూడా ఎక్కడైతే మనకి 2500 నుంచి 3000 మిల్లీమీటర్ల సంవత్సరానికి వర్షపాతం ఉంటుందో అటువంటి ప్రాంతాల్లోనే దీని సాగుని రికమెండ్ చేస్తూ ఉన్నారు. అయితే మన రాష్ట్రంలో మనకు అంత దిగుబడి, అంత వర్షపాతం లేదు కనుక వర్షపాతంతో పాటుగా సాగునీరు అందించగలిగేటువంటి ప్రాంతాల్లో ఈ యొక్క ఆయిల్ పామ్ని మనం సాగు చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా కూడా టెనారా హైబ్రిడ్నే ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. దీంట్లో మేలైనటువంటి యాజమాన్య చర్యలు మనం గమనించినట్లయితే ఎకరానికి దాదాపు 57 మొక్కలు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి మొక్కకి మధ్య 9 మీటర్ల దూరం పెట్టుకొని త్రిభుజాకారంలో మొక్కల్ని మనం నాటుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మొక్కలు నాటుకునేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలను గమనించినట్టయితే 60 సెంటీమీటర్లు ఎటు చూసినా అంటే పొడవు, వెడల్పు, లోతు ఉండేటట్టు గుంటలు తీసుకొని దాదాపు 12 నుంచి 14 నెలల వయసు ఉన్నటువంటి ఈ ఆయిల్ పామ్ మొక్కల్ని నాటుకోవాలి. కింద నుంచి చెదలు ఏం రాకుండా ఉండడానికి ఒక 50 గ్రాముల ఫోరెట్ కానీ, దాంతోపాటు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఒక 500 గ్రాములు, దాంతోపాటుగా ఒక 20 నుంచి 30 కిలోల సేంద్రియ, బాగా మాగినటువంటి సేంద్రియ ఎరువును కూడా వేసుకున్నట్టయితే మొక్కలు తొందరగా నాటుకొని తొందరగా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఆయిల్ పామ్ నాటిన 3 సంవత్సరాల నుండి దిగుబడి ప్రారంభమవుతుంది. మొదటి 3 సంవత్సరాలు చెట్లు ఆరోగ్యవంతంగా పెరిగేందుకు పోషక యాజమాన్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే 4వ సంవత్సరం నుండి మంచి దిగుబడి వస్తుంది. ఈ పంటలో చెట్ల వయసును బట్టి ఎరువుల వాడకంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎరువుల యాజమాన్యాన్ని గమనించినట్టయితే నత్రజని, భాస్వరం, తర్వాత పొటాష్ ఎరువుల్ని తప్పనిసరిగా మనం అందించాలి. నత్రజని ఎరువుని మనం గమనించినట్టయితే మొదటి సంవత్సరంలో దాదాపు 870 గ్రాముల యూరియాని మనం ప్రతి చెట్టుకి వేసుకోవాలి. రెండవ సంవత్సరంలో దాదాపు 1740 గ్రాములు వేసుకోవాలి. మూడో సంవత్సరంలో మనం చూసుకున్నట్టయితే 2610 గ్రాములు వేసుకోవాలి. ఈ ఎరువుల్ని 3 భాగాలుగా చేసుకొని 4 నెలలకు ఒకసారి మనం చెట్టుకి వేసుకోవాలి. లేదంటే 4 భాగాలు చేసుకొని 3 నెలలకు ఒకసారి మనం చెట్టుకి వేసుకున్నట్టయితే ఎరువుని సక్రమంగా మొక్కకు అందించి తద్వారా మొక్క కూడా సరిగా దాన్ని వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే భాస్వరం ఎరువులు మనం గమనించినట్టయితే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మొదటి సంవత్సరం 1250 గ్రాములు మనం వేసుకోవాలి, అంటే కిలోంపావు వేసుకోవాలి. రెండవ సంవత్సరంలో 2500 గ్రాములు అంటే 2.5 కిలోలు వేసుకోవాలి. మూడో సంవత్సరం నుంచి 3750 గ్రాములు అంటే 3 కిలోల 30 కిలో దీన్ని మనం ప్రతి చెట్టుకి వేసుకోవాలి. ఒకవేళ చెట్టు వయసు పెరుగుతూ ఉంది, అవసరం ఎక్కువ ఉందంటే కొంత 4 కిలోల దాకా కూడా మనం వేసుకోవచ్చు. అదే పొటాష్ ఎరువులు గమనించినట్టయితే మొదటి సంవత్సరంలో 667 గ్రాములు ప్రతి చెట్టుకి వేసుకోవాలి. రెండవ సంవత్సరంలో 1333 గ్రాములు, మూడో సంవత్సరంలో దాదాపు 2 కిలోలు వేసుకోవాలి. అంటే భూమిలోని పొటాష్ లభ్యతను బట్టి మనం ఈ పొటాష్ ఎరువు వేసుకుంటాన్ని మనం నిర్ణయించాల్సినటువంటి అవసరం ఉంది. ఆయిల్ పామ్ తోటల్లో ముఖ్యంగా సూక్ష్మ పోషక ధాతులోపాలు తలెత్తకుండా బోరాన్, మెగ్నీషియంను సంవత్సరానికి 2-3 దఫాలుగా తప్పనిసరిగా అందించాలి. వీటిని ఇతర ఎరువులతో కలపకుండా ప్రత్యేకంగా వెయ్యాలి. మెగ్నీషియం సల్ఫేట్ కూడా అవసరం ఉంటుంది.
మొదటి సంవత్సరం 125 గ్రాములు, రెండో సంవత్సరం 250 గ్రాములు, మూడో సంవత్సరం నుంచి 500 గ్రాములు. ఈ విధంగా మనం ప్రతి చెట్టుకు కూడా వేసుకోవాలి. బోరాన్ కూడా మనం వేసుకోవాలి. మొదటి సంవత్సరం చెట్టుకి 25 గ్రాములు, రెండో సంవత్సరం 50 గ్రాములు, మూడో సంవత్సరం నుంచి ప్రతి చెట్టుకి 100 గ్రాముల చొప్పున మనం వేసుకోవాలి. వీటన్నిటిని కూడా 3 లేదా 4 భాగాలుగా విభజించి 3 నెలలకు కానీ 4 నెలలకు కానీ ఒకసారి వేసుకున్నట్టయితే మొక్క సరిగ్గా మనం వేసినటువంటి పోషకాలని వినియోగించుకుంటుంది. మొక్క మొదల దగ్గర నుంచి 1 మీటర్ వరకు మనం పళ్ళాన్ని కట్టుకోవాలి. ఆ మీటర్ నుంచి రెండో సంవత్సరం వరకు 2 మీటర్ల పళ్ళాన్ని ఉంచుకోవాలి. తర్వాత మూడో సంవత్సరం అయితే ఈ పళ్ళెం యొక్క వ్యాసార్థం మనం 3 మీటర్ల వరకు పెంచుకోవాలి. ఆ ప్రదేశంలో మనం వేసేటువంటి ఎరువులన్నీ వేసుకొని నీరు పెట్టుకున్నట్టయితే మొక్క మనం వేసినటువంటి ఎరువుల్ని తీసుకొని సక్రమంగా వినియోగించుకొని అధిక దిగుబడులు ఇస్తానికి అవకాశం. మొదటి 2 సంవత్సరాలు తోటల నుండి దిగుబడి ఉండదు. వేరు వ్యవస్థ పెద్దగా విస్తరించదు. కనుక మొక్కల మధ్య ఖాళీ స్థలంలో అంతర పంటల సాగు ద్వారా రైతులు అదనపు ఆదాయం పొందవచ్చు. దీనివల్ల కలుపు కూడా సమర్థంగా అరికట్టబడుతుంది. 3వ సంవత్సరం నుండి చెట్లు అధిక కొమ్మలతో విస్తరిస్తాయి. కనుక చెట్ల మధ్య నీడ ఎక్కువ ఉండి కలుపు ఉండదు. ఈ దశలో పాక్షిక నీడను ఇష్టపడే కోకో పంటను అంతర పంటగా సాగు చేస్తే ఆయిల్ పామ్తో పాటు అదనపు ఆదాయం పొందవచ్చు. తోటల్లో నరికిన ఆకులను చెట్ల మధ్య మల్చింగ్ చేసినట్లయితే ఇవి కుళ్ళి సేంద్రియ ఎరువుగా ఉపయోగపడటంతో పాటు భూమిలో తేమను నిలుపుకునే శక్తి పెరుగుతుంది. నీటి యాజమాన్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలంటారు శాస్త్రవేత్త. కలుపును కూడా సమర్థవంతంగా నివారించాల్సినటువంటి అవసరం ఉంటుంది. గ్రామాక్స్ అనేటువంటి మందు లభ్యమవుతా ఉంది. ఇది ఒక 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలుపుకొని మొక్కల మధ్యలో ఉన్నటువంటి ఈ కలుపు మొక్కల మీద పిచికారి చేసినట్టయితే వాటన్నిటిని కూడా మనం సమర్థవంతంగా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇతర రకాలైనటువంటి కలుపు మందుల్ని ఆయిల్ పామ్లో వాడకూడదు. అంతర్కృషి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంతర్కృషి చేసేటప్పుడు వేరు వ్యవస్థకి ఎటువంటి నష్టం లేకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత నీటి యాజమాన్యంలో ప్రత్యేకంగా మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు గమనించినట్టయితే ప్రతి చెట్టుకు కూడా దాదాపు మొదటి దశలో 150 నుంచి 200 లీటర్ల నీరు అవసరం ఉంటుంది అన్నమాట ప్రతిరోజు. సో తర్వాత 2 సంవత్సరం మనం గమనించినట్టయితే దాదాపు 200 నుంచి 250 లీటర్లు అవసరం ఉంటుంది. 3వ సంవత్సరం నుంచి దాదాపు 250 లీటర్లు ఆ పైన మనం ప్రతి చెట్టుకు కూడా అందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. వేసవి కాలంలో మాత్రం ఈ యొక్క నీటి అవసరత కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. ఒక 50 లీటర్లు ప్రతి చెట్టుకు కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉంటుంది. మనం అందించేటువంటి నీటిని మొక్కలు సమర్థవంతంగా వినియోగించుకోవాలంటే మనం డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ద్వారా కానీ లేదంటే మైక్రో స్ప్రింక్లర్స్ అంటాం, వీటి ద్వారా కానీ మనం అందించినట్టయితే నీటి యొక్క వృధాని తగ్గించుకొని మొక్క సమర్థవంతంగా మనం అందించేటువంటి నీటిని వినియోగించుకొని అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. నీరు సరిగ్గా మనం ఇవ్వలేనట్లయితే బెట్ట పరిస్థితులు వచ్చినట్లయితే దిగుబడులు తగ్గడానికి అవకాశం ఉంది. మగ పుష్పాలు రావడానికి అవకాశం ఉంది. కనుక నీటి యాజమాన్యంలో ప్రత్యేకమైనటువంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా మేలైన యాజమాన్య పద్ధతులు చేపట్టినట్లయితే చెట్ల వయసు పెరిగే కొద్దీ దిగుబడి వృద్ధి గణనీయంగా ఉంటుంది. నాటిన 7-8 సంవత్సరాల నుండి ఎకరాకు 10 టన్నుల దిగుబడి సాధించవచ్చు. తమలపాకు లేనిదే ఏ పండుగ శుభకార్యం జరగదు. ప్రతి శుభకార్యంలో దేవుళ్ల వద్ద పూజలకు మనం ఎక్కువగా ఈ ఆకులను ఉపయోగిస్తాం. అంతేకాదు తమలపాకును లక్ష్మీదేవికి సమానంగా భావిస్తారు. అందుకే ఈ తమలపాకుకు మన సంస్కృతి సంప్రదాయాలలో ప్రత్యేకమైన స్థానం ఉంది. అంతటి ప్రాధాన్యత గల తమలపాకు సాగు విధానం సైతం ఎంతో ప్రత్యేకంగా సాగు చేయాల్సి ఉంటుంది. ఇలా ఎన్నో ఏళ్లుగా తమలపాకును సాగు చేస్తూ ఉపాధి పొందుతున్నారు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు. ఏ శుభకార్యాలకైనా మొదటి స్థానం తమలపాకుదే. అందుకే చాలా మంది రైతులు తమలపాకుల సాగును తరతరాలుగా చేపడుతూనే ఉన్నారు. ఈ కోవలోకే వస్తారు పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం అబ్బిరాజుపాలెంకు చెందిన రైతు నంబూల రంగారావు. ఒక్కసారి మొక్కను నాటితే 2 నుంచి 3 ఏళ్ల వరకు దిగుబడి వస్తుంది. తమలపాకు సాగు అంటే అంత సులువు కాదు. ఎంతో కష్టంతో కూడుకున్నది. ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉన్న ప్రాంతాలు సాగుకు పనికిరావు. అలాగే వాతావరణం సహకరించాలి. సంవత్సరం పొడవునా నీటి వసతి సౌకర్యం ఉండాలి.
అవగాహన కలిగి సాగుబడి చేస్తే లక్ష్మీదేవి వెంట ఉన్నట్లే అంటుంటారు పెద్దలు. తోటలకు ముఖ్యంగా వేరుకుళ్ళు రోగాలు వచ్చి తీగలు, ఆకులు పసుపు పచ్చ రంగులోకి వచ్చి చనిపోతాయి. 1 ఎకరం సాగుకు ₹1,00,000 పైనే ఖర్చులు చేయాల్సి వస్తుంటుంది. ఎకరం తమలపాకు తోట చేస్తున్నానండి. కొబ్బరి తోటలో అంతర పంటగా ఫస్ట్ కూడా దీన్ని చేయవలసిన విధానం ఏంటంటే, మనకి ఏప్రిల్ నెలలో అంటే కత్తెర రాకముందు, ఎండల మొదలక ముందు మన దుక్కు మెత్తగా దున్ని భూమిని సదును చేసుకుని ఔషధనాలు మన గాలి 1 మీటర్ వెడల్పు గాలి తీసుకునండి వేసుకుని పోషణ చేసుకోవాలి. అది పోషణ చేసుకుంటే కనీసం 4 ఏప్రిల్ నెల అంటే మే, జూన్, జూలై, ఆగస్ట్ నెల నుంచి సెప్టెంబర్ నెలలో మనం తమలపాకు విత్తనం కప్పెట్టుకోవాలండి. ఆ విత్తనం ఇక్కడ మొదటి తోటల నుంచి మనం కలెక్ట్ చేసుకొని పాతుకోవాలండి. ఈ ఎకరం నెలకి వచ్చేయండి మన హౌస్ విత్తనాలు వచ్చి 10 కేజీలు పడుతుందండి. ప్రజెంట్ రేట్ వచ్చి కేజీ వచ్చి మనకి 800 అంటే 8,000 అండి. అవి విత్తుకోవటానికి మనకి అయ్యకు వచ్చండి దుక్కు దున్నటానికి, ఈ పర్లు తీసి వేయటానికి 5 మనుషులు పడతారండి. 5 మనుషులు అంటే ప్రజెంట్ ఇక్కడ మాకు వచ్చి 800 ఉందండి డైలీ వేజ్. 5 4,000 అవుతుంది సార్. 32,000 1 ఎకరానికి వచ్చి ఒక తీగ కప్పెడతాకండి. ఇదంతా పెట్టుబడి ముందు పెట్టవలసిందేనండి. ఆరుదాలను బట్టి తడి కట్టుకుంటూ రావాలండి. ఇది ఆ తర్వాత నుంచి మనకి 2 నెలల నుంచి 2వ నెల నుంచి తీగి మనకి పెరుగుతూ ఉంటుంది. పెరిగిన తర్వాత హౌస్ చెట్టుకి డైరెక్ట్ హౌస్ చెట్టుకి మనకు కట్టుకోకుండా దానికి కర్రగుచ్చి తీగి ఎక్కించుకుంటూ రావాలండి. అది మనకి కోత వచ్చేయడానికి 3 నెలలు పడుతుందండి మినిమం. అంటే ఫస్ట్ తమలపాకులు మేము కట్ చేయాలంటే 3 నెలలు పడుతుంది. అంటే మాకు సెప్టెంబర్లో పెడితే అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో మనకు తెగుతుంది. హౌస్ చెట్లు పాతడం వల్ల ఏంటంటే నీడకి నీడ, ఎండకి ఎండ వస్తుందండి. హౌస్ చెట్లు మళ్ళీ దాన్ని రొట్ట కొడుతూ ఉంటాయండి. అంటే 2 బెనిఫిట్లు ఉంటాయండి. రొట్ట ఏమో మాకు పశువులకి వేసుకుంటూ ఉపయోగపడుతుంది. హౌస్ చెట్లు ఏరి నుంచి కూడా దీనికి పోషణ కూడా అందుతుందండి. యూరియా రిలీజ్ అవుతుంది సార్. ఇది వాసం తెచ్చుకుంటామండి. వాసం వచ్చి హౌస్ చెట్లు అన్నీ బాగుంటే వాసం వచ్చండి మనకి ఎకరానికి వచ్చి 1000 నుంచి 1,500 వాసం పడుతుందండి. 1000 నుంచి 1,500 వాసం అంటే ప్రజెంట్ ఇప్పుడు వాసం వచ్చి ₹100 ఉందండి. అంటే ఇది హౌస్ చెట్లు ఉన్నది కదండి, ఇలా ఊగిపోకుండా స్ట్రైట్ లైన్గా, అంటే మీకు ఐడియా ఉన్నది చెరుకు తోటలకు జల్ల వేస్తారు ఆ టైప్లో దీనికి ద్వారా లాగి స్ట్రైట్గా చేస్తారండి. గాలి వేసినా ఊగకుండా, ఊగితే మళ్ళీ పడిపోతే దీనికి తీగ వాలితే పనిచేయదండి. ఎప్పుడు కూడా స్ట్రైట్గా పైకి వెళ్ళాలి. తమలపాకు తోటల్లో ప్రతినిత్యం పని ఉంటుంది. సరైన అవగాహన ఉండి అదునుకు తగ్గట్టు సాగు పనులు చేసుకుంటే ఆదాయం ఉంటుంది. వచ్చిన దిగుబడిని ఎక్కువగా మహారాష్ట్ర మార్కెట్కు తరలిస్తున్నారు రైతు. ఒక్కో బుట్ట తమలపాకుల ఉత్పత్తికి దాదాపు 500 ఖర్చవుతుంది. ఆపై వస్తేనే రైతుకు మంచి లాభం అన్నమాట. సరుకు డిమాండ్ను బట్టి ఒక్కోసారి ఒక్కో బుట్ట ₹1,000 పైనే పలుకుతుంది. కటింగ్ మొదలుపెట్టిన కాడి నుంచి, అంటే తమలపాకు మన కోత మొదలుపెట్టిన కాడి నుంచి అలాగ నెలకు అలా కోసుకుంటూ ఉంటామండి. ఇది మీ కోసిన ఇవన్నీ మోద అంటే 100 ఆకులు ఉంటాయండి. అటువంటిది 20 మోదలు అంటే 20 కట్టలు కానీ మొదలు కానీ అంటాం. 20 కట్టలు ఒక బుట్ట కింద మేము తయారు చేసి మేము నాగపూరు ఇలా మహారాష్ట్ర పంపిస్తామండి. నాగపూరు, బొంబాయి పంపిస్తూ ఉంటాం. అదేంటంటే ఆ రేటు మా చేతిలో ఉండదండి. అక్కడ మార్కెట్ని బట్టి పాట పెడతారు. ఆ పాట పెట్టి ఏదైనా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే మాకు ఈ కోత కొయ్యటానికి పంపించడానికి బుట్టకొచ్చి అంటే 20 మోదలకు వచ్చి మాకు ₹500 ఖర్చు అయిపోతుందండి. ఇవి ప్రజెంట్ 500 మించి అమ్మితే మాకు లాభం కనిపిస్తుందండి. 500 మించి 600 అమ్మినా, 700 అమ్మినా, 800 అమ్మినా మాకు తర్వాత లాభం తప్ప ఈ పెట్టుబడి ఇవన్నీ చేసుకున్న మట్టికి బుట్టకొచ్చి 500 ఖర్చు అవుతుందండి. ఈ ప్రకృతి వైపరీత్యం మాకు ఎప్పటి నుంచి బాగుంటుందండి, ఎండలు పెరిగిపోలేదు. అంటే ఇప్పుడు శీతాకాలంలో మా అంత దిగుబడి ఉండదండి. అది శీతాకాలం ఇప్పటి నుంచి ఏంటంటే పైరుగాలు తిరిగిన కాడి నుంచి తోట ఉత్తేజంగా ఉంటుంది. తయారవటం కూడా జనవరి నెల నుంచే తయారవుతుందండి. తయారయ్యి మాకు మే నెల వచ్చేటప్పటికి మంచి సీజన్ కింద ఉండేదండి మాకు తెలుసు మా చిన్నప్పుడు. ఇప్పుడైతే ఏ టైంలో ఎలా ఉంటుందో కూడా తెలియట్లేదు. దీనికి పెట్టుబడి 3 నుంచి 3.5 అవుతుందండి. 3 నుంచి 3.5 పెట్టుబడి పెట్టి మనం అక్కడి నుంచి మనకి తమలపాకులు ఎక్స్పోర్ట్ అంటే రవాణా ద్వారా మన మహారాష్ట్ర ఎక్కువ వెళ్తుందండి. మనకి లోకల్లో వాడేది పెద్ద ఏమి ఉండదండి. అది ఈ పంట లాభసాటి పంటే కానీ మనకి ఏదన్నా ఈ అనుకున్నట్టుగా మనకు వస్తే కనుకండి 3 కదండి 3 నుంచి 6 లక్షలు 6 లక్షలు దాటే మార్కెట్ ఏమన్నా మనకి తేడా చేస్తే మట్టుకి ఆ 3 కదా, ఆ 3 నుంచి ఒక ₹3 కూడా రాదండి మనకి. ఒక చంటి పిల్లోని మనకి ఎలా సాకాలో అలా సాగుతానే ఉండాలండి దీన్ని. అది మాకేంటంటే మా తాతల కాడి నుంచి ఇది అలవాటు అయిపోయింది ఈ వృత్తి.
ఇది అప్పుడు ఏంటంటే దీని మీద బతికి దీని మీద చేసి ఎకరాల భూమి కూడా ఉన్న రోజులు కూడా ఉన్నాయండి. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి మాకు వాతావరణం ఈ అనుకూలంగా కూడా మాకు లేకపోవడం మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి. మామిడి తోటల్లో పూత దశ నుండి కాయను మార్కెట్ చేసే వరకు రైతుకు అడుగడుగునా కష్టాలే. ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడల బెడద నుండి పంటను కాపాడుకోవటం ఒక ఎత్తు అయితే, వచ్చిన దిగుబడికి మార్కెట్లో మంచి ధర సాధించడం మరో ఎత్తు. ఎంత శ్రమకోచినా పెట్టుబడికి తగ్గ ఆదాయం లేక రైతులు నిరుత్సాహానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో కాసిన ప్రతి మామిడికాయను కాపాడుకునేందుకు నాగర్ కర్నూలు జిల్లా రైతులు ఫ్రూట్ కవర్స్ ఉపయోగిస్తున్నారు. ఈ ఏడాది ప్రకృతి అనుకూలించడంతో మామిడి తోటల్లో పూత కాత బాగుంది. అయితే ప్రతి కాయను జాగ్రత్తగా కాపాడుకునేందుకు రైతులు అనేక యాజమాన్య పద్ధతులు చేపడుతున్నారు. కొందరు రైతులైతే మామిడి కాయలకు కవర్లు కడుతున్నారు. ఈ కవర్లను కాస్మోటిక్ ఫ్రూట్ ప్రొటెక్షన్ బ్యాగ్స్ అంటారు. వాటర్ ప్రూఫ్ కలిగి ఉండడంతో పాటు అధిక ఎండల నుంచి రక్షణ కల్పిస్తుంది. కాయ ఎదుగుదలకు అవసరమైన గాలి, వెలుతురుకు ఆటంకం ఉండదు. పైగా అన్ని రకాల చీడపీడలకు ఈ కవర్ రక్షణ గోడగా నిలుస్తుంది. ఏటా ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడల బెడద వల్ల మామిడి రైతులు తీవ్రంగా నష్టపోతున్న నేపథ్యంలో నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూరు డివిజన్లోని కల్వకోలు గ్రామంలో అనేక మంది మామిడి రైతులు కాయలకు కవర్లు కడుతున్నారు. నాకు 4 ఎకరాల భూమి ఉంది. 200 చెట్లు నాటుకున్నాం. దానిలో పూత వస్తుంది, కానీ పోయినసారి పూత నిలబడలేదు. ఈ సంవత్సరం కొంచెం మంచిగా పూత నిలబడ్డది. దానికి కొంచెం పురుగు అటాక్ చేస్తుంది. దానివల్ల ఏమైందంటే తేనె మంచు అదెలా రావడం జరుగుతుంది. ఎంత స్ప్రేలు చేసినా పిందె నిలబడట్లేదు. ఈసారి కొంచెం హార్టికల్చర్ వాళ్ళు కవర్లు చెప్పడం జరిగింది. ఆ కవర్ల వల్ల కొంచెం కవర్లు దొరికితే కలర్ మంచిగా వస్తుంది, సైజు బాగా వస్తుంది. దానివల్ల కొంచెం రేటు రావాలని అడుగుతున్నాం మేము. ఈ కవర్ కూడా సబ్సిడీ ఇస్తే బాగుంటుందని కోరుతున్నాం. 3 ఎకరాల భూమి ఉంది నాకు. దానిలో ఎకరాకు 50 చెట్ల లాగా నాటుకున్నాను నేను. ఒక 4 ఏళ్ల నుంచి కాపుకు వస్తున్నది ఇవి. ఈ 4 ఏళ్ల నుంచి కాపుకు వచ్చిన చెట్లు ఒక 2 నెలల కాపు సరిగా రావట్లేదు. ఇప్పుడిప్పుడే కాపు కొద్దిగా పూత ఎక్కువ రావడం, పిందె నిలబడడం జరిగింది. ఈ సంవత్సరం కొద్దిగా ఇంకా మంచిగా నిలబడ్డది పూత. పిందె ఉడక మంచిగానే ఉన్నది చెట్టుకు. అంటే కవర్లు కట్టుకుంటే దానివల్ల కాయ నీట్గా ఉంటుంది, కాయ ఉడక షైనింగ్ వస్తుంది, బంగారు కలర్లో ఉంటుంది అని చెప్పారు మాకు. ఈ సంవత్సరం కొత్తగా మేము కవర్లు తెచ్చుకున్నాము. ఒక 10,000 కవర్లు తెచ్చుకున్నాము. 10,000 కవర్లకు ఒక కవర్కు 2 రూపాయల దాకా పడ్డది మాకు. దానికి మేము 20,000 కట్టి తెచ్చాము. తెచ్చి మేము కట్టి ఒక 20 రోజులు అయింది. కాయ ఉడక బాగానే షైనింగ్ ఉంది. ఇంకా 20 రోజులు అయితే కాయ తెంపడానికి అవుతుంది. మేము మార్కెట్కి వెళ్తే ఈసారి కవర్లు కట్టే కాయలు రేటు బాగానే రావచ్చు అని మేము అనుకుంటున్నాము. కరోనా సోకకుండా ఉండేందుకు మనం మాస్క్ ఎలా ధరించామో, మామిడికాయలను చీడపీడల నుంచి రక్షించుకోవాలంటే ఆ కాయలకు కవర్లు కట్టాలి అంటున్నారు ఉద్యాన అధికారులు. కాయలకు కవర్లను కట్టడం వల్ల తొడిమల వద్ద నల్లగా మసి పట్టడం, పురుగు పట్టడం, సొన కారడం తగ్గుతుంది. ఫలితంగా పురుగు మందుల అవసరం ఉండదు. ఈదురు గాలులకు, వడగళ్ల వానకు కాయలు రాలవు. దీంతో పాటు మామూలు కాయ కంటే 100 గ్రాముల వరకు ఎక్కువ బరువు పెరిగే అవకాశం ఉంది. చూసేందుకు పండ్లు నీటిగా ఉండడంతో పాటు చెట్టుపైనే పండడం వల్ల అధిక ధర పలికే అవకాశం ఉంటుంది. కొల్లాపూర్ డివిజన్లో 13,000 మంది రైతులకు గాను 25,000 ఎకరాల్లో మామిడి సాగు అవుతున్నది. ఒకప్పుడు మామిడి పంట 2 నుండి 3 స్ప్రేల ద్వారా పంట చేతికి వచ్చేది. కానీ అకాల వర్షాలు, మనకు పగటి రాత్రి ఉష్ణోగ్రతల్లో బాగా వ్యత్యాసం ఉండడం వల్ల చీడపీడల బెడద అనేది బాగా పెరిగిపోయి రైతులు స్ప్రేలు అధికంగా కొట్టడం స్టార్ట్ చేశారు. ఈ అధికంగా స్ప్రేలు కొట్టడం ద్వారా మనం తినే కన్జ్యూమర్స్ కూడా ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. దాని ద్వారా రైతులు వినూత్నంగా ఈ ఫ్రూట్ ప్రొటెక్టింగ్ బ్యాగ్స్ అంటే ఈ ఫ్రూట్ కవర్స్ తొడగడం నేర్చుకున్నారు. ఈ ఫ్రూట్ ప్రొటెక్టింగ్ బ్యాగ్స్ యొక్క ఉపయోగాలు ఏంటంటే, మనకు కాయ డైరెక్ట్ సన్లైట్కి ఎక్స్పోజ్ అయితే సన్ బర్న్ జరుగుతుంది. అంటే కాయ మీద ఒక సైడు కలర్ చేంజ్ అయ్యి ఇంకో సైడ్ కలర్ తక్కువ ఉండడం వల్ల మార్కెట్లో డిమాండ్ ఉండదు. ఇంకోటి రెండోది ఏంటంటే, మనం కొట్టే మందులు డైరెక్ట్ ఈ ఫ్రూట్ ప్రొటెక్టింగ్ బ్యాగ్లో ఉన్న కాయల మీద పడకపోవడం ద్వారా రైతులకు, మన కన్జ్యూమర్స్కు ఆరోగ్యం మీద ఎలాంటి చెడు ప్రభావాన్ని చూపదు. అదేవిధంగా రాతి మంగు, మనకు ఫ్రూట్ ఫ్లై, పండు ఈగ, అదేవిధంగా మన త్రిప్స్ డ్యామేజ్ వంటివి ఫ్రూట్ ప్రొటెక్టింగ్ బ్యాగ్ తొడిగిన కాయలు మనం గమనించడం జరగదు. ఎందుకంటే ఇవి ఫ్రూట్కు ప్రొటెక్షన్ ఇస్తాయి.
అదేవిధంగా ఈ ఫ్రూట్ కవర్స్ ఎప్పుడు తొడగాలంటే మన నిమ్మకాయ సైజులో ఉన్నప్పుడు తొడిగి ఆ కవర్ మీద మనము డేట్ వేసుకోవాలి. ఆ డేట్ వేసుకున్న రోజు నుండి 55 నుండి 60 రోజుల తర్వాత మనం ఒకసారి కాయను ఓపెన్ చేసి చూస్తే అది పక్వానికి వచ్చి ఒకే సైజు ఉండి బంగారు కలర్లో నిగనిగలాడితే ఆ టైంలో మనం కవర్స్ తీసేసి ఆ కాయని మనం ఒక 4 రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత దాంట్లో షుగర్ కంటెంట్ పెరిగిన తర్వాత హార్వెస్ట్ చేసి మార్కెట్కి పంపించాలి. దీని ద్వారా ఒక టన్నుకు రైతుకు 10 నుంచి 15 వేల రూపాయలు అధిక ఆదాయంతో పాటు తినే కన్జ్యూమర్స్ మీద కూడా ఆరోగ్యం మీద ఎలాంటి చెడు ప్రభావం పడకుండా ఉంటుంది.